నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజే వాయిదాల పర్వం మొదలైంది. విపక్షాల ఆందోళనలతో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. లోక్సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన ఇద్దరు సభ్యులకు నివాళులర్పించింది. తరువాత సభాపతి మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే అదానీ, మణిపూర్ సహా పలు అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభాపతి బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో అదానీ అంశంపై చర్చ కోసం విపక్షాలు ఇచ్చిన 13 వాయిదా తీర్మానాలను చైర్మన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. అదానీ అంశంపై చర్చ కోసం పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేయగా మొదట 11 గంటల 45 నిమిషాలకు వాయిదా పడిన సభ తర్వాత బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది. ప్రజల చేతిలో 80-90 సార్లు తిరస్కరణకు గురైన వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం గూండాయిజంతో పార్లమెంటును నియంత్రించేందుకు యత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడిన మోదీ విపక్షాల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారిని శిక్షిస్తూ వస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న మోదీ యువ ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని కూడా కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని, ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాలు సానుకూలంగా ఫలవంతంగా జరగాలని ఆకాంక్షించిన మోదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, పార్లమెంట్లో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. అదానీ గ్రూపుపై ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్కిల్ వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన విరాళాన్ని తిరస్కరించింది. ఆ డబ్బులు పంపవద్దని అదానీకి ప్రభుత్వం లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అదానీ గ్రూప్ సంస్థలకు నిబంధనల మేరకే టెండర్లకు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నట్లు వివరించారు. అంబానీ, అదానీ, టాటాలు ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం తెలిపారు. అదానీ ప్రకటించిన 100 కోట్లు సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారన్న ఆయన తెలంగాణ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదని తేల్చి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అదానీకి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చిందన్న ఆయన అదానీ వద్ద బీఆర్ఎస్ నేతలు కమిషన్లు తిన్నారని ఆరోపించారు. జైలుకు వెళ్లాలని కేటీఆర్ తహతహలాడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు. జైలుకు వెళితే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారన్న రేవంత్, జైలుకు వెళ్లిన వాళ్లు సీఎం అయ్యేదుంటే ముందు కవిత అవుతారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, కొత్త నియంత రేవంత్కు మానుకోట ధర్నా బుద్ధి చెప్పబోతోందని అన్నారు. 9 నెలలుగా కొడంగల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ధర్నా చేస్తుంటే వారి బాధలు వినే ఓపిక, తీరిక సీఎం రేవంత్ రెడ్డికి లేవని విమర్శించారు. ఫార్మాసిటీ కోసం 3000 ఎకరాలు గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, తమ భూములు గుంజుకోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లినా 28 రూపాయలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లగచర్లలో జరిగిన దాడి అధికారులపై జరిగింది కాదని, అక్కడ దాడి జరిగితే మానుకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్కడ గిరిజన ఎస్సీ, బీసీ, బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయట్లేదని, ఆయన బంధువుల కోసం పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఏపీలో 100% సౌర విద్యుత్ అందించే కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏపీలో సౌర విద్యుత్కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. పీఎం సూర్యఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యంపై సమీక్షించారు. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ అంశంపై చర్చించిన చంద్రబాబు 100% సోలార్ విద్యుత్ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ అధికారులు లాటరీ పద్ధతిలో రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయించారు. 2016లో రైతుల నుంచి అధికారులు భూములు సేకరించారు. కమర్షియల్ ప్లాట్స్ 15, నివాస స్థలాలు 24 ప్లాట్స్, మొత్తం 39 మందికి స్థలాలను ఇచ్చారు. ఎకరం భూమి ఇచ్చిన వారికి 100 గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ ప్లాట్స్ కేటాయించారు. అమరావతి రాజధానిలో ఐనవోలు, మందడం, శాఖమూరు, మల్కాపురం, కొరగల్లు, వెంకటపాలెం, నేలపాడు, కొండమరాజుపాలెం, నవలూరు గ్రామాల్లో స్థలాలు ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో తమకు ప్లాట్స్ కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులు ధన్యవాదాలు తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ సీఎం పదవిపై ఉత్కంఠ వీడలేదు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే ఆ అవకాశం దక్కుతుందని బీజేపీ అంటుండగా మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన అంటోంది. బీహార్లో నితీష్ కుమార్ను సీఎంగా కొనసాగించినట్లే మహారాష్ట్రలో ఏకనాథ్ సింధేను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు అంటున్నారు. ఫలితంగా సీఎం పదవిపై మహాయుతి కూటమి పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం రేస్లో ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు అజిత్ తన ఉద్దేశాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఫడ్నవీస్ ఏకనాథ్ సింధేతో చర్చలు జరిపి ఒక అభిప్రాయానికి వస్తామని మీడియాతో అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఈ ముగ్గురు నేతలు భేటీ కానున్నట్లు తెలిసింది. రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి కేటాయించడంపైన చర్చలు జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 132 చోట్ల విజయం సాధించిన బీజేపీ సాధారణ మెజార్టీ అయిన 145కు కొద్ది దూరంలో ఆగిపోయింది. సింధే, అజిత్ పవార్లలో ఎవరు మద్దతిచ్చినా బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. సింధే పార్టీకి 57, పవార్ పార్టీకి 41 సీట్లు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టిన కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ మంజూరు చేయాలని విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏ కోర్టు రఘురామను కస్టడీలో కొట్టినట్లు ధృవీకరించలేదని విజయపాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. అయితే సికింద్రాబాద్లోని సైనిక ఆసుపత్రి వైద్య నివేదికలో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. గుంటూరు మ్యాజిస్ట్రేట్ రఘురామ కాలికి తగిలిన గాయాలను అధికారికంగా నమోదు చేశారని రఘురామ తరపు న్యాయవాది సుయోధన్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మ్యాజిస్ట్రేట్ నమోదు చేసిన వివరాలపై మీ దగ్గర సమాధానం ఉందా అని విజయపాల్ తరపు న్యాయవాది సింఘ్వీని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో వ్యాజ్యంపై విచారణ ముగించిన ధర్మాసనం విజయపాల్ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. సిఐడి కస్టడీలో తనను కొట్టించిన పెద్దలెవరో త్వరలోనే బయటకు వస్తుందని ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. సిఐడి మాజీ అధికారి విజయపాల్పై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని రఘురామ స్వాగతించారు. జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా వచ్చి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు ప్రస్తావించాలని రఘురామ సూచించారు. ప్రజలే ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం మారాం చేయడం తగదని ఆయన హితవు పలికారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనపై చేసిన విమర్శలను జనసేన నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. వైకాపా ప్రభుత్వపు 5 ఏళ్ల పరిపాలనపై చర్చించేందుకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముందుకు వస్తే తాను సిద్ధమని సవాల్ విసిరారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని గుర్తు చేసిన బాలినేని అప్పుడు తాను విద్యుత్ మంత్రి అయినందునే వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తనకు విద్యుత్ ఒప్పందాలతో సంబంధం ఉందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. తాను వ్యక్తిగత విమర్శలు చేయడం మొదలు పెడితే ఎవరూ తట్టుకోలేరని బాలినేని హెచ్చరించారు. లగచర్ల దాడి ఘటనలో తనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనలో బోమ్రాజ్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే హైకోర్టు గతంలో వెల్లడించిన తీర్పులకు విరుద్ధంగా పోలీసులు కేసులు నమోదు చేశారని వాదించారు. కేసులకు సంబంధించిన వివరాలను అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దాడి ఆధారంగా వేర్వేరు కేసులు నమోదు చేశారని ఏఏజీ వాదించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రతిపక్ష పార్టీలు కొన్ని కావాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేశాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తాడికల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసే 24 గంటల్లోపే డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పలువురు రైతులు మంత్రికి చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సన్న రకాల ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి రేపటితో 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ వేడుకలు ఏడాది పొడవునా జరగనున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివించే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. రేపు నిర్వహించే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంట్లో జరిపే వేడుక మాత్రమే కాదని దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలకు రేపు నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్గా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
దేశం రాజ్యాంగ దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ రాజ్యాంగ ప్రవేశికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్లు వేశారు. ఆ సవరణపై పార్లమెంట్లో చర్చ జరగలేదని వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో చేసిన ఆ సవరణల చట్టబద్ధత లేదన్నారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్ 22న తీర్పు రిజర్వ్ చేసి ఇప్పుడు ఆ పిటిషన్లను కొట్టివేసింది. ఆ పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని, వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణలో సుప్రీం అభిప్రాయపడింది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఆ పదాన్ని మరో రకంగా చూడరాదని హితవు పలికింది. సెక్యులర్ అనే పదం కూడా అంతేనని పేర్కొంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 295 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. 3 వికెట్ల నష్టానికి 12 పరుగుల వద్ద 4వ రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బాగా కట్టడి చేశారు. ట్రావిస్ హెడ్ 89 పరుగులు, మిచెల్ మార్ష్ 47, అలెక్స్ క్యారీ 36 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగిన పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లో కెప్టెన్ బుమ్రా, పేసర్ మహమ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. వాషింగ్టన్ సుందర్ 2, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులు చేసిన భారత్ ఆస్ట్రేలియాను 104 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్, విరాట్ కోహ్లీ శతకాలతో రాణించిన వేళ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యం నిర్దేశించగా ఆ జట్టు 238 పరుగులకే కుప్పకూలింది. తద్వారా పరుగుల పరంగా ఆస్ట్రేలియాలో అతిపెద్ద విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో మళ్లీ భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.